చేశారు. భారత్కు అన్ని విధాలా సహకరిస్తున్నటువంటి వారు కానీ మిత్ర దేశాలుగా ఉన్నటువంటి వారికి కూడా ఈ సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. ఇక అది ఒక స్టెప్ అయితే నెక్స్ట్ భారత్ చేపట్టేటువంటి చర్యలు ఏంటి అనేదే ప్రస్తుతం మొత్తం ప్రపంచం కూడా ఇప్పటి వరకు ఎదురు చూస్తూ వచ్చింది. ఈ యొక్క దాడి తర్వాత ఖచ్చితంగా భారత్ దీనికి ప్రతీకారం తీర్చుకుంటుంది అనే విషయంలో ఎలాంటి సందేహం లేదనేది చాలా దేశాలు కూడా గ్రహించాయి. బీహార్లో జరిగినటువంటి సభలో ప్రధాని మోదీ చాలా స్పష్టంగా దీనికి తగిన బుద్ధి చెబుతాం ఖచ్చితంగా అనేటువంటి అంశాన్ని ప్రకటించిన తర్వాత దాడి జరుగుతుంది అనేటువంటి విషయంలో ఎలాంటి సందేహం ఎవరికీ లేదు. కానీ ఈ రాత్రి 1:44 ప్రాంతంలో పాక్ భూభాగంలో కానీ పిఓకేలో కూడా దాడి జరుగుతుందని మాత్రం ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈవెందో పాకిస్తాన్ కూడా దీన్ని పసిగట్టలేకపోయిందని మాత్రం స్పష్టంగా చెప్పవచ్చు. సో ఇది విజయవంతంగా పూర్తయింది. ఫస్ట్ స్టెప్ ఖచ్చితంగా టార్గెట్ రీచ్ అయింది. నెక్స్ట్ పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటి స్పందన అది ఏ రకంగా ఉగ్రమూకల నుంచి వస్తుందా లేదా ఉగ్రమూకల ముసుగులో ఉన్నటువంటి ఆర్మీ నుంచి వస్తుందా దాన్ని కూడా ఎదుర్కొనేందుకు పాకిస్తాన్ చర్యలను తిప్పికొట్టేందుకు కూడా భారత్ అన్ని రకాలుగా సన్నిద్ధమై ఉంది. సో దీనిపైన ఏదైతే మన దేశానికి సంబంధించినటువంటి అత్యున్నతమైనటువంటి రక్షణ కమిటీ భేటీ జరగబోతోంది. దీంతో పాటుగా అఖిలపక్ష సమావేశం కూడా నిర్వహించి జరిగినటువంటి దాడి వివరాలు కూడా వెల్లడించేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యలకు ముందే అఖిలపక్ష సమావేశాన్ని కూడా నిర్వహించారు. వారి అభిప్రాయాలు కూడా తీసుకున్నారు. సో దాని తర్వాత ఈ చర్యలకు కూడా దిగారు. సో కాబట్టి ఇప్పుడు జరిగినటువంటి దాడిని కూడా వివరించాలి. భిన్నమైనటువంటి అభిప్రాయాలకు అవకాశం ఉండకుండా సమాచారాన్ని కూడా అందరికీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. చేయబోతున్నారు. ఏ స్థావరాలపైన దాడి చేసాం, ఈ స్థావరాల్లో ఏం జరిగింది, ఏం లక్ష్యాన్ని మనం రీచ్ అయ్యామనేటువంటి విషయాన్ని కూడా ఏదైతే అఖిల పక్షానికి దేశానికి కూడా చెప్పబోతున్నారు. ఇందుకు సంబంధించి త్రివిధ దళాలు కూడా దీన్ని వివరించేటువంటి అవకాశం మీడియాకి ఉంది. అది ఖచ్చితంగా ఎన్ని గంటలకు అనేటువంటి సమయాన్ని నిర్ధారించాలి. 10 గంటలకు అనేటువంటి సమాచారం ఉంది. కానీ దాని తర్వాత ఉంటుందా అనేది కూడా చూడాలి. అయితే అదొక అంశం. అయితే నెక్స్ట్ స్టెప్ తీసుకునేటువంటి విషయంలో భారత్ అన్ని రకాలుగా కూడా సన్నిద్ధమైంది. అన్ని మార్గాల్లో కూడా భారత్ సంబంధించినటువంటి ఇటు కాశ్మీర్ నుంచి మనం చూస్తున్నాం చాలా దళాలు కావచ్చు లేదా టెక్నికల్ టీం కావచ్చు వీళ్ళందరినీ కూడా ఇప్పటికే బోర్డర్కు తరలించారు. పూర్తిగా అటు జమ్మూ కాశ్మీర్ కానీ పంజాబ్ కావచ్చు లేదా రాజస్థాన్ గుజరాత్ ఈ ప్రాంతాలంతా కూడా మోహరించి ఉన్నటువంటి పరిస్థితి. కాకపోతే ఏ చర్యలు తీసుకోవాలన్నా ఎలాంటి ముందడుగు వేయాలన్నా పూర్తి స్థాయిలో అందుకు అనుగుణంగా మాత్రం త్రివిధ దళాలు సిద్ధమయ్యాయి. కానీ ఇక్కడ ఒక అంశం మాత్రం మనం గుర్తుంచుకోవాలి. అంతర్జాతీయ సమాజం కూడా ఎప్పటి నుంచో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని అణిచివేయాలి, ఐఎస్ఐ కావచ్చు ఇతర అనేక సంస్థలను అక్కడ పెంచి పోషించింది. కాబట్టి దీనిపైన ఖచ్చితంగా చెప్పింది భారత్ ప్రభుత్వం, భారత త్రివిధ దళాలు కూడా. ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఇవాళ తొలి అడుగు మనం పడింది. తొలి అడుగు విజయవంతంగా పూర్తి చేశాయి త్రివిధ దళాలు కూడా. ఈ త్రివిధ దళాల దాడిలో పాకిస్తాన్ భూభాగంలో నక్కి ఉన్నటువంటి ఉగ్రమూకలు వారి స్థిబరాలపైన దాడి జరిగింది. అంతేకాదు పాకిస్తాన్ సంబంధించినటువంటి భూభాగమే కాదు పిఓకేలో కూడా ఉన్నటువంటి వారిపైన కూడా దాడి జరిగింది. ప్రధానంగా చూసుకున్నప్పుడు లష్కర్ తోయిబా కావచ్చు, జైషే మహమ్మద్ ఇవి ప్రధానంగా ఎప్పటి నుంచో కొన్ని దశాబ్దాలుగా పట్టి పీడిస్తున్నటువంటి ఇవి భారత్కు నష్టం చేకూరుస్తూనే ఉన్న ఏ దశలో చూసినా. వాటితో పాటు హిజ్బుల్ ముజాహిద్దీన్ సంస్థలు వీటికి సంబంధించినటువంటి స్థావరాలను ఖచ్చితంగా ఈ యొక్క టార్గెట్ రీచ్ చేశారని మాత్రం చెప్పచ్చు. అందుకోసమే ఈ యొక్క ఫస్ట్ స్టెప్ విజయవంతమైంది అని చెప్పి ఇండియన్ ఆర్మీ కూడా ప్రకటించింది. ప్రధానంగా ఇప్పుడు మనకు లేటెస్ట్గా ఒక్కసారి మన పరిస్థితులన్నింటినీ కూడా మనం చూస్తే ఈ ఆపరేషన్ జరిగిన తర్వాత చకచక పరిణామాలన్నీ కూడా మారిపోతున్నాయి. పాకిస్తాన్ తమ యొక్క బలగం వారికి లేనప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో కూడా వారు భారత్ను ఇంకా బూచిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అంతర్జాతీయ సమాజం ముందు భారత్ దాడులకు తెగబడింది అని చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే యుఎన్ కౌన్సిల్లో కూడా కంప్లైంట్ అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి యుఎన్ సెక్రటరీ కూడా రియాక్ట్ అయ్యాడు. పాకిస్తాన్ భారత్ మధ్య సంయమనం అవసరం అని చెప్పి. అయితే ఇదొక అంశం. అయితే ఇక భారత్ సైన్యం తీసుకుంటున్నటువంటి చర్యలకు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మద్దతు తెలుపుతూ ఒక కీలకమైనటువంటి ప్రకటన కూడా రిలీజ్ చేసింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జైరాం రమేష్ మాజీ కేంద్ర మంత్రి అలానే సీనియర్ పార్టీ నాయకులైనటువంటి జైరాం రమేష్ కూడా ఒక ప్రకటన చేశారు. ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా భారత్ జరిపేటువంటి దాడులకు చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్కు కూడా పూర్తి స్థాయిలో తమ యొక్క మద్దతు ఉంటుందనేటువంటి విషయాన్ని స్పష్టం చేశారు. ఇది ఆపరేషన్ సింధూర్ కేవలం ఉగ్రవాదులను
లక్ష్యంగా చేసుకున్నటువంటి దాడి కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా దీనికి సంబంధించి స్పందించింది. యావత్ భారతావని కూడా ఇటు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు మనం ఎక్కడ చూసినా కూడా ఈ విషయంలో ఉదయం నుంచి ఈ చర్యను కూడా స్వాగతిస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఎవరు ఎలాంటి పిచ్చి చేష్టలకు పాల్పడ్డా లేదా ఎలాంటి ఉగ్రవాదులు కావచ్చు, పాక్ మూకలు కానీ రెచ్చిపోయినా వాటిని తిప్పికొట్టేందుకు, వాటిని ఎదుర్కొనేందుకు కూడా భారత్ త్రివిధ దళాలే కాదు 140 కోట్ల మంది ప్రజలకు కూడా మద్దతు తెలుపుతున్నారు. త్రివిధ దళాలకు భారత్ ఆర్మీ చేపట్టేటువంటి ఏ చర్యకైనా కూడా ప్రజలైతే మాత్రం ఖచ్చితంగా దానికి మద్దతుగా నిలుస్తారు, నిలవాల్సినటువంటి సమయం. కానీ కేవలం ఈ యొక్క